ధనంజయాదిభూషణం. మనం అగ్నిని, వాయువుని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఏవో ఆరాధిస్తాం. వీళ్ళందరికీ కూడా ఆరాధింపదగిన దైవం వినాయకుడు. అందుకని ధనంజయాదిభూషణం. ధనంజయుడు అంటే అగ్ని. ఆ పేరు అర్జునుడికి కూడా పెట్టారు. అందుకని అర్జునుడు కూడా ధనంజయుడు అంటారు. అగ్నిని ధనంజయుడు ఎందుకంటారు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రేయమిచ్చేత్ హుతాశనాత్ అంటారు. ఆరోగ్యం కావాలంటే సూర్య నమస్కారాలు చేయాలి. ఐశ్వర్యం కావాలంటే యజ్ఞం చెయ్యాలి. అగ్నిహోత్రం దగ్గర కూర్చోవాలి దంపతులు. అగ్నిని ఆరాధన చెయ్యాలి. అగ్నిలోనే బంగారం కరిగి గొప్పదిగా రూపొందుతుంది. అందుకని అంటే నిజంగా చెప్పాలంటే లౌకిక కాస్త సెగ భరిస్తే కానీ ఐశ్వర్యం పెరగదు. శ్రమ పడితే కానీ ఏదీ రాదు. నాకు ఒక్కబోయడానికి వీలు లేదు, అంతా శుభ్రంగా ఉండాలి, ఐశ్వర్యం కావాలంటారు. అది కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అందుకని ఐశ్వర్యం ఎవరిస్తారంటే అగ్నిదేవుడు ఇస్తారు. అందుకే అగ్నిని ధనం జయతి ఇది ధనంజయ అంటారు.